సంకల్పంతోని మెరుగైనటువంటి ఒక విద్యా బోధన సదుపాయాలు తెలంగాణ ప్రాంతంలో కల్పింప చేయాలనేటువంటి ఒక తపనతోని ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని తపనతో ఏదైతుందో అని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఉద్యమించి రాష్ట్రాన్ని సాధిస్తే చివరికి ఏమైందే ఏదో శాస్త్రం ఉంది ఈయన కాసి నక్కల పాలు చేసినట్టు అయిపోయిందా ఏమంత మెరుగైన పాలని చెప్పారు రేవేంద్ర రెడ్డి కూసురులో దొర అంటే పెట్టుబడిదారుడు దొర అంటే పెట్టుబడిదారుడు అని చెప్పి అంటున్నా ఆయనకి ఎంతవరకు ఏదైతే ఫోర్త్ సిటీ కనబడుతుంది తప్ప ఇంకోటి కనబడదు ఆయనకి ఎంతవరకు ఆ ఫోర్త్ సిటీ ఆయనకి ఏది ఆయనకు ఆర్థిక ఆయనకు ప్రయోజనం అనుకూరుస్తుందో గదే కనబడుతుంది ఆయనకి ఏది ఆర్థిక ప్రయోజనం అనుకూరుస్తుందో గదే కనబడుతుంది ఫోర్త్ సిటీ హైడ్రా ఆయనకి రెండు అవే ఫోర్త్ సిటీ హైడ్రా తప్పేదైతుందో రాష్ట్రంలో నిరుపేద వర్గాలు కల్పించాల్సిన ఒక విద్యా సదుపాయాలు కల్పించాలనే ఒక భావన లేకపోవడం దురదృష్టం అని చెప్పంటున్నా వీళ్ళు GO7 అనేది ఏదైతుంది వాళ్ళు ఏదైతే జారీ చేయబడ్డదో ఇది నిరుపేద వర్గాలకు మరి అపరిశాపాతం ఇది ఈ జీవోను మేము వెంటనే ఉపసంహరింపజేసుకోవాలని చెప్పని బీఆర్ఎస్ పక్షాలను డిమాండ్ చేస్తామని చెప్పండి ఈ GO7 ఏదైతుందో వెంటనే ఉపసంహరింపజేసుకోవాలని చెప్పని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని చెప్పంటున్నాను దీన్ని ఉపసంహరింప చేసి వీళ్ళ గతంలో ఏ విధంగా ఫీజు రిమెంబర్మెంట్ పథకాన్ని అమలు చేయడం జరిగిందో ఆ ఫీజు రిమెంబర్మెంట్ పథకాన్ని విద్యార్థులు ఏదైతుందో వాళ్ళ చేరిక సమయంలో ఏ విధమైనటువంటి ఫీజులు చెల్లించకుండా వారి కళాశాలలో చేరిక పొందే అవకాశం గతంలో లాగా కొనసాగింపజేసే విధంగా కళాశాలలు చెల్లింపజేయాల్సినటువంటి ఒక బాధ్యత ఎవరి మీద ఉంటుంది ప్రభుత్వంపై ఉంటుంది ఆ బాధ్యత మీరు నిర్వర్తించండి కానీ ఏది ఇస్తుందో రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పంటుంది ఇది దాన్ని నీరు గార్చే విధంగా నిరుపేద వర్గ కుటుంబాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఏదైతే కుట్రపూరితంగా ఇలా దళితులు బలహీన వర్గాలు ఇలా ఆశ్చర్యం ఏంటంటే SC ST విద్యార్థులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి విడుదల చేయబడ్డట్టుగా 276 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా దానికి విడుదల చేయలేకపోవడంతో అవి రిటర్న్ అయిపోయింది SC ST విద్యార్థులకు ఏదైతే ఫీజు రిమెంబర్మెంట్ పథకం కింద 276 కోట్లు విడుదల అయ్యి దానికి రాష్ట్ర ప్రభుత్వం జత చేయవలసినటువంటి నిధులు విడుదల చేయబడలేక అవి రిటర్న్ అయిపోయినాయి అంటే ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ఎట్లుందో మీకు కనబడుతుంది కదా దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో కాస్త వీళ్ళ కళ్ళు తెరవన్నా ఇంకెట్లా ఇంకో 2 ఏళ్ళు ఉంటావు అసలు ఉంటావు ఇంకా ఈ ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఎవరు ఉంటారో తెలియదు కానీ ఎవరున్నా మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇంకో 2 ఏళ్ళు భరించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారా ఎవరుంటారో తెలియదు కానీ ఎవరున్నా ఇంకో 2 ఏళ్ళు అయితే భరించాలి ఈ 2 ఏళ్ళైనా ఏదైతుందో కాస్త పాలనను మెరుగు చేసుకునే ప్రయత్నం చేసుకోండి అని చెప్పంటాను